పొద్దున్నే ఇలా సింపుల్గా టిఫిన్లోకి నిమ్మకాయ అన్నం చేస్తే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా నిమ్మకాయ అన్నము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనకు ఇంట్లో టిఫిన్లకైనా, మనకు ఇంట్లో పూజకు నైవేద్యంగా పెట్టుకోవాలన్నా, గుడికి తీసుకుపోవాలన్నా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి నిమ్మకాయ అన్నము. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానో చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే పూర్తి వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని గుప్పడు పల్లీలు అయితే వేసుకున్నానండి. ఆ పల్లీల్ని మంచిగా సిమ్ము మంట మీద దోరగా అయితే వేంపేసుకోవాలా. ఇలా మొత్తము దూరగా వేపితే కొద్దిగా పలిగిపోయినట్టు అయితే కనిపిస్తుందండి. అప్పుడు అయితే తీసేయాలా, పల్లీలు ఏగిపోయినట్టు. చూడండి ఇలా. ఇదైతే పక్కకైతే తీసేస్తాను, ఏగిపోయింది. తర్వాత అదే గిన్నెలో ఒక చెంచా జీలకర్ర ఆవాలైతే వేసుకున్నాను. అది చిటపటలాడాక కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. దానికి కూడా ఇలా చేసేసుకున్నాక 2 ఎండిన మిర్చి అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా కొద్దిగా వేగాక 4-5 పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలా. చూడండి ఇంత వేగిపోయాక పైనుంచి కరివేపాకు వేసుకోవాలా. అప్పుడే వేస్తే జర మాడిపోతుంది, అప్పటికప్పుడే వేయొద్దు కరివేపాకు. చూడండి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. ఇలా అంతా మంచిగా వేసుకున్నాక మనము పసుపు చూసి వేసుకోవాలి. ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి, కొద్దిగానే వేసుకోవాలి పసుపు. చూడండి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఇలా వేసుకోవాలా. మొత్తము వేసుకున్నాక తర్వాత దీంట్లో వేడి అన్నం అయితే వేసేసుకోవాలా. మనము వండి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను నేను. దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి. మనకు ఎంత తింటామో అంత మోతాజుగా చూసి అన్నము దీంట్లో వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి సిమ్ము మంట మీదనే. చూడండి ఎక్కువసేపు ఏం పట్టది, ఒక 10 నిమిషాలలో రెడీ అయిపోతుందండి. అన్నం చేసి పక్కకి రెడీ పెట్టుకుంటే 10 నిమిషాలలో నిమ్మకాయ అన్నం అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇదంతా మంచిగా మసాలా పట్టేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. తర్వాత దాంట్లో మనకి రుచికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. పుల్లదనం చూసి వేసుకోవాలండి. నేనైతే 2 నిమ్మకాయలు పిండాను. దీంట్లో కొద్దిగా అయితే తీసేసానండి, పుల్లగా అయిపోతుంది ఎక్కువ అని. ఇదంతా మంచిగా ఇలా కలుపుకోవాలా. ఒక్క 2 నిమిషాలు పెట్టాలండి, ఎందుకంటే నిమ్మకాయ కదా, పులుపు దనం కొద్దిగా పోతుంది. తర్వాత పైనుంచి పల్లీలు వేసుకొని మొత్తం మరి కలబెట్టుకోవాలా. ఈ పల్లీలంతా కలిసేలాగా అన్నంలో. చూడండి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపి పెట్టాలండి సిమ్ము మంట మీద. పైనుంచి మనకు కొత్తిమీర వేసుకొని, చూడండి మీకు కావాలంటే కొత్తిమీర స్కిప్ చేయొచ్చు, నేనైతే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని. ఇదంతా వేసేసాక మొత్తము కలిపేస్తున్నానండి. చూడండి మంచిగా పొడి పొడిలాడుతున్నాయి నిమ్మకాయ అన్నం అండి. మీ ఎంతమందికి ఇలా నిమ్మకాయ అన్నం ఇష్టం ఉన్నదో కామెంట్ అయితే చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే వాచ్ చేసి చూసి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో.